దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము శక్తి కలిగిన సంఘము అనే అంశము మనం ధ్యానం చేద్దాం. ఈ దినాలలో సాతాను పని ఏంటి తెలుసా? ఈ అంచె దినాల్లో వాడు సంఘాన్ని ఎలాగైనా బలహీనపరచాలా, సంఘాన్ని దెబ్బకొట్టాలా, విశ్వాసులను బలహీనపరచాలని వాని తంత్రములను మన మీద వాడు ప్రయోగిస్తున్నారు. అయితే నా దేవుని ప్రజలారా, ఏ విధంగా ఒక సంఘము శక్తి కలిగినదిగా మార్చబడుతుంది, ఏ విధముగా ఒక విశ్వాసి శక్తి కలిగా నిలబడాలి, లేదంటే వేటి విషయంలో ఒక విశ్వాసి శక్తి కలిగి ఉండాలి అనే అంశము మనం ధ్యానం చేద్దాం. ఎవరు కూడా సమయం వైపు చూడొద్దు. ఎంతసేపు దేవుడు నడిపిస్తే అంతసేపు మనం వాక్యం విందాం. మూల వాక్యముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్, హల్లెలూయా. చదువుబడిన లేఖములో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనము. అందుకనే కదా చాలా మంది అన్యజనులు, దేవుని ఎరుగని వారు సిలువను గురించి హేళన చేస్తున్నారు, మేకులు పీక్కోలేకపోతున్నారు, కొట్టి సిలువకు తగిలించారు అని ఏంటంటో హేళన మాటలు మాట్లాడుతున్నారు. అది వారికి వెర్రితనమే. కానీ రక్షింపబడిన నీకు నాకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏ విధముగా మనము శక్తిని పొందుకున్నాం? శక్తి అంటే సాతాను ఎదిరించడంలో, మనం శ్రమలలో నిలబడడానికి కావచ్చు, ఆత్మీయ పోరాటం జరిగించడానికి కావచ్చు. దీనంతటికి గల కారణము, ఒక వ్యక్తి పాపములో ఉన్నవాడు పరిశుద్ధముగా మార్చబడ్డాడంటే ఒకటే ఒక శక్తి, అది సిలువను గుర్చిన వార్త. ఆమేన్, హల్లెలూయా. ఆ సిలువ ద్వారా మనం శక్తిమంతులముగా మార్చబడ్డాం. ఈ మాటలు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. మనకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది అని అంటున్నాడు. చూడండి, ఈ అంత్యకాలంలో సంఘము దేవుని శక్తి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం వేటి విషయాల్లో మనము శక్తి కలిగి ఉండాలి అని మనం చూస్తే, మొట్టమొదటగా ప్రార్థనా శక్తి మనకు కావాలి. ప్రతి క్రైస్తవునికి ప్రాథమికముగా ప్రార్థనా శక్తి కావాలి. ఈ ప్రార్థనలో శక్తి లేకపోతే యుక్తిపరుడైన సాతాను మన మీదకి తన అస్త్రాలను వాడు ఉపయోగించి మనలను పడగొట్టే అవకాశం ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. చాలు. చూడండి, ఇక్కడ చదువుబడిన లేఖనములో మనము మనుష్య కుమారుని ఎదుట ఒక దినాన నిలబడాలి. పుట్టినవాడు గిట్టక తప్పదు, పుట్టినవాడు చనిపోక తప్పదు. చనిపోయిన ప్రతి ఆత్మ దేవుని ఎదుట నిలవబడటానికి ఖచ్చితంగా నిలబడాలి. ఏదో ఒక దినమున ప్రతి ఆత్మ కూడా దేవుని యొక్క ధవల సింహాసనం ఎదుట నిలబడాలి తీర్పు నిమిత్తమై. అయితే ఈ మధ్య సమయములో మనము ఆ యొక్క దేవుని ఎదుట నిలబడడానికి శక్తి కావాలంట మనకి. ఈ శక్తి ఎలాగ వస్తుంది? ఒక విశ్వాసి దేవుని శక్తి పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, మీరు ప్రార్థన చేయుడి అని లేఖనం సెలవిస్తుంది. అక్కడ ఏమనుందంటే, శక్తిగల వారు నవ్వున్నట్లు, కింద కొటేషన్లో పాత్రులని ఎంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అంటున్నాడు. చూడండి, నా దేవుని ప్రజలారా, ఒక క్రైస్తవుడు నిజముగా అతడు తన జీవితంలో శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడాలంటే ఒకటే ఒక మార్గము, కేవలము ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. ఈ బాహ్య శరీరానికి మనం ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎంత శ్రేష్టమైన ఆహారము తిన్నప్పటికీ కూడా మన ఆత్మీయ యుద్ధ రంగంలో మనకు శక్తి కావాలంటే ప్రార్థనలో మనము పోరాడి ఆ శక్తిని పొందుకోవాలి.
ఈ ప్రార్థన పలు రకములుగా ఉన్నవి. ఒకటి రహస్య ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇంకా మన యొక్క కుటుంబ ప్రార్థన, అలాగనే ఉపవాస ప్రార్థన. ఇలాగున రకరకములుగా మనం ప్రార్థనలో పోరాడి ఈ శక్తిని పొందుకొని ఒక దినాన మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి మనము శక్తిమంతులుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మనలో ఒకసారి మన ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. ఏంటి ఈ ఆత్మ పరిశీలన అంటే, ఒక దినాన దేవుని ఎదుట నిలబడాలని లేఖనం సెలవిస్తుంది కదా. ఈ నిలబడుటకు మనం శక్తిమంతులముగా ఉన్నామా లేదా బలహీనములుగా ఉన్నామా, లేదంటే మన శక్తి ఎంతవరకు దేవుని ఎదుట నిలబడడానికి మనకు సహాయం చేస్తుందని ప్రతి దినము మనము పరిశీలన చేసుకోవాలి. చాలా మంది జీవితాలలో తమ యొక్క బుట్టి ఆరిపోయిన పరిస్థితిలో ఉంది అంటే ప్రార్థన జీవితం లేదు. తమ యొక్క దివిటీలలో నూనె లేదు అంటే ప్రార్థన జీవితం లేదు. వీరి యొక్క స్థితి ఎలాగా మార్చబడిందంటే, తమ జీవితంలో 24 గంటల్లో తమ యొక్క పనుల నిమిత్తము, తమ పొట్ట కూటి నిమిత్తము దేనికోసమో అన్నిటి కోసమో ప్రయాసపడుతున్నారు. స్కూళ్ళకు వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, డబ్బు సంపాదన కొరకు వెళ్తున్నారు, తమ సొంత పనులు చేసుకోవడానికి అన్నిటికీ సమయం ఉంది, కానీ శక్తిమంతులు అవ్వడానికి ప్రార్థనకు సమయం లేదు. ఒక క్రైస్తవుని జీవితంలో బహు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే, తాను మోకరించి ప్రార్థన చేయలేని పరిస్థితే ఒక భయంకరమైన పరిస్థితి. ఈ లోకంలో నువ్వు ఎన్ని పనులైనా చేయవచ్చు, కానీ నీ ఆత్మ బలపడాలంటే, నీ ఆత్మ శక్తి పొందుకోవాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి సమయంలో దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఈ దేవుని శక్తి నీలో ఉన్నంత వరకు ఆ సాతాను మనల్ని తాకలేడు. అందుకనే నా దేవుని ప్రజలారా, ఎప్పుడు ప్రార్థన సంఘములో జరిగినా కూడా అది ఏ రకమైన ప్రార్థన కావచ్చు, సమయాన్ని వెచ్చించి మన యొక్క ఆత్మలో శక్తిని మనం పురుకొల్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే నేటి దినములో ఇలాగా తమ శక్తిని పురుగు కొలుపుకునే వారు చాలా తక్కువ మంది అయిపోయారు. ప్రార్థనలు అంటే ఎవరు రావడం లేదు, ప్రార్థనలు ఇంటిలో పెట్టుకోవడం లేదు, కుటుంబ ప్రార్థనలు లేవు, అలాగే గృహ కూటాలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు. ఎందుకంటే విశ్వాసులో మందత్వము కనబడుతూ ఉంది. మొదట ఉన్న ప్రేమ లేదు, మొదట ఉన్న ఆసక్తి లేదు, మొదట ఉన్న దేవుని మీద ఉన్న ప్రార్థన జీవితము, విశ్వాసము లేదు. ఎందుకంటే తమ జీవితంలో డబ్బుకు, ధనమునకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ జీవితంలో తమ సొంత శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. కాబట్టి నీ ఆత్మ బలహీనమైన స్థితిలో ఉన్నది. అందుకనే చిన్న చిన్న వ్యాధులు తగిలినప్పుడు, అందుకనే చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు, అందుకనే సాతాను చిన్న చిన్న పోరాటాలు పెట్టినప్పుడు ఆ పోరాటాల్లో నిలబడలేక ప్రతి నిత్యం నువ్వు పడిపోతున్నావంటే నీలో ప్రార్థన శక్తి లేదు. అందుకనే అంటున్నాడు, మీరు శక్తిమంతులు ఉన్నట్లు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని లేఖనం సెలవిస్తుంది. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేకపోతే సాతాను పడగొడతాడు. మనం ఉంటున్న ఈ దినాలు భయంకరమైన దినాలు. ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణము, ఎక్కడ చూసిన భయంకరంగా అక్రమం విస్తరిస్తుంది, ఎక్కడ చూసిన భయంకరంగా మోసము విస్తరించింది, ఎక్కడ చూసిన భయంకరమైన వ్యభిచారము, జారత్వము, పాపము విశ్రమిస్తున్న సమయంలో క్రైస్తవుడు మాత్రము ఏమి తెలియనట్లు, ఎరగనట్లు యోనా వలె నిద్ర వ్యవస్థలో ఉన్నాడు. అయితే నేటి దినములో దేవుడు నీతో అంటున్న మాట, ఓయే నిద్రపోతా లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న సమయంలోనే మీ యొక్క ప్రార్థన జీవితం ఎంత ఉన్నదో ఒక్కొక్కరికి జ్ఞాపకం వస్తున్నది. అవును కదా, నేను దేవునితో సహవాసం చేయలేకపోతున్నాను కదా, అవును కదా, నేను సెల్ ఫోన్లో గంటలు గంటలు రీల్స్, షార్ట్స్ చూస్తున్నాను కదా, అవును కదా, టీవీలో గంటలు గంటలు సినిమాలు చూస్తున్నాను కదా, అవును కదా, గంటలు గంటలు సీరియల్ చూస్తున్నాను కదా, అవును కదా, గంటలు గంటలు నేను క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాను కదా, అవును కదా, గంటలు గంటలు నేను అందరితో మాట్లాడుతూ, ఫోన్లలో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ, ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నాను, కానీ నా దేవునితో మాట్లాడడానికి నాకు సమయం లేదు అని నీలో పశ్చాత్తాపం కలిగితే ఈ దిన నా ప్రార్థన శక్తి చేత నా ప్రభువు నిన్ను నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రార్థన శక్తి సంఘములో రగిలించబడతాదో సాతాను తీసుకొని వచ్చిన సమస్యలని వాడు తీసుకొని ఒక్క దారిలో వచ్చిన సాతాను 7 దారుల్లో పరిగెత్తును గాక. ఆ ప్రార్థన శక్తి మన మీద ప్రోక్షించబడను గాక. చూడండి నా దేవుని ప్రజలారా, ఈ ప్రార్థన మనకు వరములను ఆపరేట్ చేయడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం గమనిద్దాం.
భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. చాలు. చూడండి, ఇక్కడ మరి ఒక మాట ఏమని ఉందంటే, భాషలు మాట్లాడువాడు అర్థము చెప్పు వరము కొరకై మనం ఏం చేయాలంటే అక్కడ శక్తి కలుగుటకై ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అర్థము చెప్పు శక్తి కలగడానికి ట్రాన్స్లేటర్ను పెట్టుకోవాలని లేదు. ఏమని రాయబడింది? ప్రార్థన చేయవలెను. నీలో ఉన్న ఆత్మ వరములు ప్రజ్వలించబడాలి, రగిలించబడాలి. అవి ఆపరేట్ కావాలంటే నువ్వు ఎక్కువ సమయము ప్రార్థనలో గడపాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి దేవుడు కొన్ని వరాలు ఇచ్చింటాడు, గిఫ్ట్స్ ఇచ్చింటాడు, కొన్ని కృపలను ఇచ్చింటాడు. ఎందుకు ఈ కృపలు ఇంకిపోతున్నాయి? ఎందుకు ఈ యొక్క కృపలు, ఈ వరములు వారిలో ఆపరేట్ కావడం లేదంటే ప్రార్థన శక్తి వారిలో తగ్గిపోయింది. అందుకనే ప్రతి ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క ఆత్మీయమైన సంబంధమైన వరములు మనలో ఆపరేట్ కావాలంటే మనకు అత్యధికమైన ప్రార్థన జీవితం కావాలి. ఆమేన్. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేయనీకోకుండా, మోకరించుకోకుండా మన శరీరాన్ని వాడు సహకరించకుండా చేస్తాడు. రెండవది నిద్రామత్తు కలిగిస్తాడు. మూడవది పనుల భారము మన మీద మోపుతాడు. నాలుగవది బిజీగా మనల్ని ఉంచుతాడు. ఈ రకములుగా సాతాను చేస్తున్న కుట్రల్లో మనిషి పడిపోయి ప్రార్థన చేయలేకపోతున్నారు. అవును నా దేవుని ప్రజలారా, సాతాను వాడు కుతంత్రములు వేస్తూ మన మీద, వాడు మనల్ని పడగొట్టాలని చూస్తూ మొట్టమొదటగా మన ప్రార్థన జీవితం మీదనే వాడు దెబ్బ కొడతాడు. ఎక్కడ దెబ్బ కొట్టాడు? ఎందుకంటే ప్రార్థన చేసే వాని దగ్గరికి సాతానుగా రాలేడు. అందుకనే వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటగా నిన్ను ప్రార్థన నుండి దూరం చేస్తాడు. ఎందుకు? చాలా మంది ఈ వాక్యం చెబుతుండగానే మీలో ఈ మాటలు పని చేస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదా, గంటల తరబడి మాట్లాడతారు కానీ ప్రార్థన చెయ్యాలంటే వారికి మనసు రాదు. గంటల తరబడి ఉంటారు కానీ ప్రార్థన చేసేటప్పుడు కుటుంబంలో తొందరగా చేసేయండి అంటారు. త్వరగా అయిపోవాలి ప్రార్థన. మిగతా అన్నిటికీ కూడా ఎక్కువ సమయం ఉంటుంది. ఎంతసేపైనా ఊరికే ఉంటారు, ఎంతసేపైనా ఊరికే పండుకుంటారు, ఎంతసేపైనా దేశమంతా తిరిగి వస్తారు, ఎంతసేపైనా కానీ ఎన్ని పనులైనా కానీ చేస్తారు. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి త్వరగా అయిపోవాలా. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు, 11:30 అయింది, ఎంతసేపు చెప్తాడో తొందరగా పోవాలి ఇంటికి పోయి మాంసము చేసుకోవాలి, ఇంటికి పోయి మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ ఉంది త్వరగా చూసి మరలా సాయంత్రం ఒక మ్యాచ్ ఉంది అది కూడా చూడాలా అని కొన్ని ఆలోచనలు ఉంటాయి. మీరు ఎంత మొండోళ్ళు అంతకన్నా గొప్ప మొండోని నేను. ఈరోజు ఎంత టైం అయినా కానీ ఇడిచిపెట్టాను, 7 పాయింట్లు చెప్పేంత వరకు ఇడిచిపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఆసక్తి కావాలా, శక్తి పొందుకోవాలి. లోక సంబంధమైన అంత ఇంపార్టెంట్ కాదు. వాడు మోసగిస్తున్నాడు, మీరు మోసపోతున్నాడు, అందుకనే శక్తిని కోల్పోతున్నారు. ఆ దినాలలో సంఘం ఎలాగునింది తెలుసా? ప్రార్థన చేయటలో వారు ఎడతెగక ఉన్నారంట. ప్రార్థన చేయటంలో ఎలాగున్నారంట? ఎడతెగక. మనం ఎలాగున్నాము ప్రార్థనలో? వారం మార్చి వారము సమయం దొరికే మందిరాన్ని ఎగరగొట్టాలా, సమయం దొరికితే ప్రార్థనలు ఎగరగొట్టాలని ఉంటారు. చూడండి ఆ మాట అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ దినాన సంఘము ప్రార్థనలో ఉన్న శక్తి ఎరిగినది. ఆ దినాలలో ప్రార్థన చేస్తూ వారు ఎడతెగక ఉన్నప్పుడు వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం కావచ్చు, 9వ అధ్యాయం కావచ్చు, 10వ అధ్యాయం కావచ్చు. ఇట్లా మనం ముందుకెళ్తూ ఉంటే వీరందరూ కూడి ప్రార్థన చేస్తుంటే పేతురు పట్టబడినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ఒక కుటుంబంలో కూర్చొని దేవుడు తన దూతను పంపించి దైవజనుని విడిపించాడు. పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు ఆ యొక్క జైల్లో. వెంటనే అకస్మాత్తుగా భూకంపం వచ్చిందని లేఖనం సెలవిస్తుంది. ఇలాగ రకరకములుగా ప్రార్థనలో విజయాలు వారు పొందుకొని ఉన్నారు. నేటి దినములో మీ జీవితాలలో కావచ్చు, సంఘములో కావచ్చు, గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా ఏం చేసుకుంటారో అది తెలియదు. అది సిలక ప్రార్థన కావచ్చు, అది బెడ్ ప్రార్థన కావచ్చు,
అది సొంత ప్రార్థన కావచ్చు, అదే సొంత ప్రయోజనాల నిమిత్తము, ఇక రకరకములైన ప్రార్థనలు ఉంటాయి. కానీ మీరు శక్తిమంతులు కావాలంటే సంఘము విశ్వాసులతో కలిసి చేసే ప్రార్థన చాలా అవసరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో వారందరూ మేడ గదిలో సహోదరులు సహోదరులు ఇంకా శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు దేవుని శక్తి వారి మధ్యలోనికి దిగి వచ్చినది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి శక్తి చేత మనము నింపబడదుము గాక. రెండవదిగా ఏం శక్తి మనకు కావాలి అంటే వినుటకు శక్తి కావాలి. ఏం వినడానికి? ఏ వాక్యము? దేవుని వాక్యము వినడానికి శక్తి కావాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 4వ అధ్యాయము 33-34 వచనాలు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది, శక్తి కలిగినది కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. చాలు. చూడండి, చదవబడిన లేఖనములో వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను అని లేఖనం సెలవిస్తుంది. యేసయ్య ఎంత మంచి బోధకుడు అంటే అందుకనే బోధకుడా అంటారు ఆయనని. ఎందుకు అంటే యేసయ్య ఒకసారి ప్రసంగాన్ని ప్రారంభిస్తే 1 గంటకే అయిపోతుందా? ఎంతసేపు చెప్తాడు యేసయ్య ప్రసంగం ప్రారంభిస్తే? ఎంతసేపు చెప్తారు తెలుసా ఎవరికన్నా? యేసయ్య ప్రసంగం ఎంతసేపు చెప్తాడు? 3 రోజులు ప్రసంగం అంట. 30 నిమిషాల కాల మనోళ్ళు అప్పుడే చేతులు కాలు ఇదిలించుకుంటున్నారు. 30 నిమిషాల కాల తీసుకొని టైం చూసుకుంటున్నారు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది అంట. అంటే వాక్యము వినడానికి కూడా మీకు శక్తి కావాలి. ఎందుకు వాక్యం వినడానికి శక్తి కావాలి? సాతాను మనల్ని నిద్రపోనిస్తుంది, సాతాను మనకు జోగొడుతూ ఉంటుంది, సాతాను వాక్యం వినకుండా పని చేస్తూ ఉంటుంది. ఈ వాక్యం అంట రాత్రి నెల పడేటట్టుగా, త్రోవ పక్క పడేటట్టుగా, ముళ్ళ పొదలలో పడేటట్టుగా ఈ యొక్క సాతాను అని కార్యము జరిగిస్తాడు. అందుకనే వాక్యం వినడానికి మనకి శక్తి కావాలి. వారు వింటున్నారు, యేసయ్య చెబుతూనే ఉన్నారు. వారు ఆసక్తిగా వింటున్నారు, యేసయ్య చెబుతున్నారు. వానికి వినుటకు శక్తి కలిగే కొలది అంట ఆయన చెబుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. వారికి యేసయ్య మాటలు వింటుంటే ఆకలిగా లేదు, యేసయ్య మాటలు వింటుంటే నిద్ర రాలేదు, యేసయ్య మాటలు వింటుంటే కళ్ళు మూసుకొని పోలేదు, యేసయ్య మాటలు వింటే ఆవలింపులు రాలేదు, యేసయ్య మాటలు వింటుంటే వాళ్ళకు కాళ్ళు చేతులు నొప్పులు రాలేదంట. ఎందుకంటే ఆ దినాలలో ప్రజలు దేవుని వాక్యం వినడానికి శక్తి కలిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యము అంత బాగా వింటున్నారంటే దేవుని వాక్యము మనం వింటున్న సమయంలో ఆ వాక్యము మనల్ని సంధిస్తుంది, ఆ వాక్యం మనల్ని కడుగుతుంది, ఆ వాక్యం మనల్ని ఖండిస్తుంది, ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఆ వాక్యం మనకు బుద్ధి చెబుతుంది, ఆ వాక్యం మన జీవితంలో ఉన్న పాపములను బట్ట బయలు చేస్తుంది, ఆ వాక్యము మన జీవిత మార్గములను సరళము చేస్తుంది. కాబట్టి వాక్యము వినే సమయములో శక్తి కలిగిన వారముగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితము మార్చబడాలంటే దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా వారిని సంధిస్తేనే తప్ప తమ జీవితాలు మారవు. నా దేవుని ప్రజలారా, యేసయ్య 3 దినాలు చెబుతూ ఉన్నాడంట. ఆ మాటలు మళ్ళీ చదువుకోనండి. మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తాము. ఆయన 3 దినాలు అనర్గళమైన ప్రసంగము చేస్తున్నప్పుడు ప్రజల జీవితాల్లో ఆ వాక్యము కార్యములు జరిగిస్తూ వచ్చిందంట. ఆమేన్. ఈ వాక్యము ఎలాగ మనం వినాలి అంటే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని చెబుతుంది లేఖనం. చాలా మంది సంఘానికి వచ్చేవారు వాక్యం వింటారు, ఉజ్జీవింపబడతారు. బయటికి వెళ్ళిన వెంటనే ఏ వాక్యము చెప్పినామో వారు గుర్తుకుండదు. ఎన్ని పాయింట్లు చెప్పాము? కనీసం 7 పాయింట్లలో 7 పాయింట్లు ఏంటని అడిగినా కానీ చెప్పలేరు. రెఫరెన్స్లు కూడా అవసరం లేదు. 7 పాయింట్లు ఏమున్నాయో అవన్నీ చెబుదామంటే ఎవరు కూడా చెప్పలేరు.
వాక్యం ఊరుగా వింటారు. ఏంటంటే నామకార్థ క్రైస్తవ జీవితము, ఆచారపూరితమైన జీవితము. ఆదివారము నేను క్రైస్తవుని, బాప్తిజం పొందాను, మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళకపోతే శిక్ష వస్తుంది, మందిరానికి వెళ్ళకపోతే రోగం వస్తుంది, మందిరానికి వెళ్ళకపోతే అప్పులు అవుతాయి, మందిరానికి వెళ్ళకపోతే దేవుని ఉగ్రత వస్తుంది అని ఒకటి మాత్రము మనసులో పెట్టుకొని మందిరానికి వస్తారు అంతే. ఇక్కడ వెల్లడవుతున్న వాక్యము మా జీవితంలో పని చేయాలి, వాక్య ప్రకారం జీవితాలు కట్టుకోవాలి, వాక్య ప్రకారం నడవాలి, సరిదిద్దుకోవాలనే ఆశ లేని వారు చాలా మంది ఉంటారు. ఏ వాక్యము ద్వారా, దైవజనుని ద్వారా దేవుడు నాతో మాట్లాడతారు, నాలో ఉన్న తప్పులు, పాపాలు, లోటుపాట్లు ఏమైనావో వాటిని సరిదిద్దుకుందామని వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకనే ప్రజల జీవితాలు ఎక్కడ వేసిన గొంగులులాగా అలాగే ఉంటాయి. చాలా శక్తివంతమైన వాక్యాలు నేను అందిస్తూనే ఉన్నాను. ఈ వాక్య ప్రకారం జీవించేవారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి చెప్పిన వాక్యము మరలా చెప్పడానికి అవకాశం ఉండదు. సమయాన్ని వ్యర్థం చేసే వ్యక్తిని కాదు నేను. నాకు ఇవ్వబడిన 1 గంటలో నేనే మ్యాక్సిమం వాక్యం అంతా పూర్తి చేయాలనేదే నా ఆశ. ఏదో ఒక వాక్యం చెప్పి గంటల సేపు మీకు కథలు చెప్పి గంటల సేపు నన్ను నేను గొప్పగా చెప్పుకుంటే అలాంటి వాడిని కాదు. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్న సమయంలో మన హృదయాలలో ఆ వాక్యానికి విభిన్నమైన ప్రవర్తన ఏమైనా ఉన్నదా, దేవుడు మార్చుకోమని మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడేమో అని వాక్య ప్రకారం ప్రవర్తించే వారంగా ఉండాలి. అప్పుడే జీవితాలు మార్చబడతాయి. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత గొప్ప గొప్ప దైవజనుల యొక్క వాక్యాలు విన్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దూర దేశాలకు వెళ్ళినా కూడా వాక్యం విన్నావు, భలే చెప్పారు అన్నంత వరకే నీ జీవితం ఉంటుంది. ఆ వాక్య ప్రకారం నీ జీవితం కట్టుకోకపోతే ఆ వాక్యము రాత్రి నేల పడిన విత్తనముగా గాను, త్రోవ పక్కన పడిన విత్తనముగా గాను, ముళ్ళ పొదలు అణచివేసిన విత్తనముగాను ఉంటుంది. నా దేవుని ప్రజలారా, వాక్యము వెల్లడవుతున్న వెంటనే అది మన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. ఎందుకు దేవుడు ఈ మాట నాతో మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఈ పాపము నేను తొలగించుకోలేకపోతే నా జీవితంలో నేను చాలా నష్టపోతానని దేవుడు ప్రేమతో నన్ను హెచ్చరిస్తున్నాడని అంత స్థాయికి మనం వెళ్ళాలి. వాక్యాన్ని అలాగ మనం స్వీకరించాలి. అలాగ స్వీకరించే పరిస్థితి లేదు కాబట్టి సంవత్సరాల కొలది మనం అలాగే ఉన్నాం. నా దేవుని ప్రజలారా, వాక్యానికి వినడానికి మనము శక్తి పొందుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది లోక వార్తలు చెప్పుకుంటూ ఉంటారు, భయంకరంగా చెప్పుకుంటుంటారు. వ్యర్థమైన మాటలు వినడానికి మంచిగా చెవులు వింట గోడలు కానించి పెట్టుకుని ఉంటారు చాలా మంది. ఇంకా ఎవడైనా జోక్స్ చెప్తుంటే వాని దగ్గర ఎక్కువసేపు సమయం గడుపుతారు. ఇలాగా రకరకములుగా అన్నిటికీ మన సమయాన్ని వెచ్చిస్తాం. కానీ దేవుని వాక్యం అంటానే ప్రజల ముఖ కవలికలన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ మనకు అత్యంత అవసరమైనది ఏది తెలుసా? వాక్యమై ఉన్న దేవుని యొక్క సందేశాలు మనకు చాలా అవసరం. ఆమేన్. ఈ సందేశాలే మన జీవితాలు మార్చుతుంది. కాబట్టి వాక్యం వినడానికి శక్తిమంతులుగా మీరు మార్చబడుదురుగాక. మూడవదిగా వాక్యాన్ని వినడమే మాత్రమే కాదు, అంగీకరించే శక్తి కావాలి. చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయమని చెబుతూ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని, నీవు నా వాక్యమును గైకొని, నా నామమును ఎరుగనలేదని, నా నామమును ఎరుగనలేదని, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు, దానిని ఎవడును వెయ్యనేరడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయమని చెప్పి, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇంకా అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు అంటున్నారు. చూడండి, మనలో చాలా మంది బలహీనులుగా ఉండవచ్చు, మన శక్తి చాలా కొంచెముగా ఉండవచ్చు. అయితే ఆ దినాన ఆ సంఘపు వారు వాక్యాన్ని వారు గైకొనే వారుగా ఉన్నారని లేఖనం సెలవిస్తుంది. ఈ వాక్యమును స్వీకరించే అంగీకరించే శక్తి మనకు కావాలి. వాక్యం అనేది రెండంచుల గల ఖడ్గము లాంటిది. వాక్యం అంటే ఏదో చిన్న పిల్లలను నిద్రపుచ్చే కథల లాంటిది కాదు. వాక్యము పాత కాలంలో ఉన్న నాటకాలు లేదంటే కవిత్వాలు లేదంటే కథలు లాంటిది కాదు.
వాక్యము శ్రేష్టమైనది, మన జీవితాలను మార్చేది. అందుకనే వాక్యం అనే ఉదక స్నానము చేత కడగబడాలని లేఖనం ఉంది. వాక్యము మన జీవితంలో అది రెండంచుల ఖడ్గములాగా అది దూరుకొని పోతుంది అని సెలవిస్తుంది లేఖనం. దీనినే నిజమైన వాక్యం అంటారు. అయితే కొన్ని వాక్యాలు ఎలాగుంటాయంటే మనల్ని ఉజ్జీవింపజేస్తాయి, అలాగనే మన పాపములను కప్పిపుచ్చుతూ ఉంటాయి, అలాగనే మన జీవితంలో ఉన్న తప్పులు సరిదిద్దలేని వాక్యాలు ఉంటాయి, ప్రజల మెప్పులు పొందుకునే వాక్యాలు ఉంటాయి. ఇలాంటి వాక్యాలకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యం అనేది ఎలాగుండాలో తెలుసా? వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది మన హృదయాలకు తగులుతూ ఉండాలి. వాక్యము విత్తబడుతున్నప్పుడు మన హృదయాలకు తగులుతూ ఉండాలి. ఒకవేళ ఈ వాక్యము నీ హృదయానికి తగలలేదు, నీ జీవితానికి తగలలేదు, అది నీ జీవితంలో ఉన్న కార్యములు నేను జ్ఞాపకము చేయలేదంటే అది సరి అయిన వాక్యము కాదు. ఏ దైవజనుడు వాక్యము ప్రకటిస్తూ ఉంటే నీకు కోపం వస్తుందో అది ఏ సరి అయిన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకుంటారా ఆ మాట? ఎంతమంది ఒప్పుకుంటారా ఆ మాట? ఏ దైవజనుడైతే వాక్యము చెబుతూ ఉంటే మనలో కోపం పెరిగిపోతుంటుంది తెలుసా? ఆ వాక్యాన్ని మనం వినాలి. ఆమేన్. ఆ సంఘానికి మనం వెళ్ళాలి. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనే వాక్యాలు కాదు. బైబిల్ ఏమనుంది? మీలో ప్రతివాని దుష్టత్వము నుండి మళ్లించుటకు దేవుడు ఒక సేవకుని పుట్టించి మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్లించడం వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని లేఖనం అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉంది. ఇప్పుడు మీరు ఆశీర్వదించబడాలన్నా, మీరు పరలోకానికి వెళ్ళాలన్నా, మీరు పరిశుద్ధులుగా మార్చబడాలన్నా ఒక కోసే యంత్రము లాంటి వాక్యము మీ దగ్గరికి రావాలి. ఒక సర్జన్ ఉన్నప్పుడే నీలో ఉన్న పుండు బయటకు వస్తుంది. ఒక సర్జరీ జరిగినప్పుడే నీలో ఉన్న పాపం అనే పుండు బయటకు వస్తుంది. సర్జరీ చేసేటప్పుడు నొప్పి తగులుతుంది. సర్జరీ చేసేటప్పుడు ఒకవేళ మత్తుమంది ఇచ్చినా కానీ మత్తుమంది పోయిన తర్వాత కొంచెం నొప్పి అయితే కొంచెం బాధను అనుభవించాలి. అలాగుననే వాక్యం అనేది వెల్లడవుతున్న వెంటనే అది నువ్వు అంగీకరించగలిగిన శక్తి నీకు కావాలి. ఈ వాక్యము నా మంచి కొరకే, నా ఆత్మలను కనిన నా నాయకుడైన దైవజనుడు నేను పడిపోకుండా నిమిత్తము, పాపములు నశించిపోకుండా నిమిత్తము ఉన్నది ఉన్నట్టుగా సూటిగా ప్రేమతో గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. ఇంత మంచి వాక్యం అందిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఇలాంటి సంఘాలకు పరుగెత్తుకొని రావాలి. అయితే బాధాకరమైన పరిస్థితులు ఏమిటంటే నేటి దినములో ప్రజలలో ఉన్న పాపము ఎత్తిపట్టి చెబితే ఆ సంఘాలలో జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సాతాను అలాంటి వాక్యాలు విననీయడు, హృదయాలను కఠినపరుస్తాడు. ఎందుకంటే ఆ వాక్యం వింటే వాడి జీవితం మార్చుకుంటే వాడు పరలోకానికి వెళితే వీనికి నష్టము. కాబట్టి సాతాను ఎక్కడైతే పాపాన్ని ఎత్తి చూపని సంఘం ఉంటుందో, ఎక్కడైతే దైవజనుడు అందరితో కలిసిపోయేవాడు, ఇంకా భక్తి విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడు, ప్రార్థన రాకపోయినా పర్వాలేదు, వాడు నా కానుకలు వస్తే చాలని వారితో కలిసి మెలిసి పోయేవాని అలాంటి సంఘాలకు ప్రజలను తరలిస్తూ ఉంటాడు. అయితే నా దేవుని ప్రజలారా, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వాక్యాన్ని వినడానికి శక్తి కావాలి, వాక్యాన్ని అంగీకరించడానికి కూడా శక్తి కావాలి. ఆమేన్. ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే వాక్యాన్ని, దేవుడు పరలోకంలో నువ్వు రావడానికి నిన్ను యోగ్యునిగా అంగీకరించాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! భూలోకంలో ఒక కుమారుని కానీ ఒక కుమార్తెను కానీ గద్దించడానికి కానీ కొట్టడానికి కానీ శిక్షించడానికి కానీ ఎవరికి అధికారం ఉంటుంది? ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా తప్పు చేస్తే నడవకూడని మార్గంలో వెళ్తే నన్ను గద్దించడానికి శిక్షించడానికి హక్కు ఎవరికి ఉంటుంది? తండ్రికి ఉంటుంది. అదే విధముగా పౌలు గారు పత్రికలు ఏమంటారు తెలుసా? మీ ఆత్మలకు నాయకులైన వారు మీ తండ్రి లాంటి వాడు. నీ ప్రవర్తన కొన్ని విషయాలు అటు ఇటు పడిపోతున్నావేమో, అలాంటి సమయంలో నిన్ను గద్దించినప్పుడు అది తైలాభిషేకముగా నువ్వు అంగీకరించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను దైవజనుడు గద్దిస్తాడో నువ్వు నాశనం నుండి తప్పించబడి సరైన మార్గంలోనికి వస్తున్నావని సంతోషించు. వాక్యము ఉన్నతిగా ప్రకటిస్తున్న సమయంలో దాన్ని అంగీకరించు, ఆ వాక్య ప్రకారము జీవించు. ఒకవేళ అది హెచ్చరిక కావచ్చు. చాలా విషయాలు నేను గమనించినది ఏమిటంటే, నేను చాలా సూటిగా స్పష్టంగా ఉంటాను. నేను ఎక్కడ కూడా భక్తి విషయంలో కాంప్రమైజ్ కాదు. నా యొక్క మనస్తత్వం ఏంటంటే, ఉన్న గింజలు గట్టిమైన 10 సార్లు 10 మందిని అప్పచెప్పావు, 10 మంది నీకు అప్పచెప్పాను దేవా అనే మనస్తత్వం నాది. ఈ 10 గింజలు కూడా గట్టిగా ఉండాలి. అందుకు సూటిగా స్పష్టంగా చెబుతారు.
ఏ ఒక్క వ్యక్తిలో కూడా ఏదైనా తప్పు కానీ ఏదైనా క్రమశిక్షణ లేని తనము కానీ కనబడితే వెంటనే నేను సరిచేసి గద్దిస్తా. వాళ్ళు నన్ను ఏమైనా అనుకోని, వాళ్ళు నన్ను తిట్టని, బాధ పెట్టని, ఎన్నైనా చెప్పుకునే మాటలు నా మీద నిందలు వేయని, నేను మాత్రము వారికి క్రమశిక్షణ ఖచ్చితంగా చెబుతారు.